ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు జగన్ నువ్వెంత నీ స్థాయి ఎంత అని చెప్పేసి మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిని మట్టుకొని నువ్వెంత నీ స్థాయి ఎంత అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము అడుగుతున్నాం స్ట్రైట్‌గా, మీరున్న పొజిషన్‌కి మీ స్థాయికి తగ్గట్టు మీరు షిప్ దగ్గరికి పరిగెత్తుకెళ్లాల్సిన అవసరం లేకుండా మీరు కనుసైగ చేస్తే పని చేయాల్సిన అధికారులు మీరు షిప్ దగ్గరికి వెళ్తే కూడా పని చేయలేదు, నన్ను రానివ్వట్లేదు అని చెప్పేసి మీరు మాట్లాడారు. కేంద్రంలో మీరే, రాష్ట్రంలో మీరే, అన్ని చోట్ల కూడా గెలుపుకి కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి బల్లగుద్ది చెప్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. లేకపోతే ఇంకోటి ఎవరన్నా కానివ్వండి బల్లగుద్ది చెప్తారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే విన్ అయిందని చెప్పేసి చెప్తారు. మరి అలాంటప్పుడు మీరు కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్స్ ఇస్తూ లేకపోతే ఇంకోటి ఇస్తూ వెళ్ళారంటే అసలు బయట అదర్ కంట్రీస్ ఏమనుకుంటాయి? ఒక స్టేట్ కి చెందిన డిప్యూటీ సీఎం, ఒక హానరబుల్ డిప్యూటీ సీఎం గారు ఇలా వెళ్ళాడంట అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు నవ్వుకోరా అంటే డిప్యూటీ సీఎం కదిలి వెళ్ళి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందా అని చెప్పేసి అనుకుంటారు. ఇంకో పక్క మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏమో మాట్లాడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్స్ ఇవ్వడానికి ఆయన వెళ్తారు. అదేం అర్థం కాదు. కొత్త పథకమా, లేకపోతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకోటి కూడా అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి 2019లో మీరు 49 లక్షల ఫంక్షన్స్ ఉంటే వాటిని 2024కి 66,20,000 వరకు ఫంక్షన్స్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడున్న ఫంక్షన్స్ కౌంట్ ఎంతో తెలుసా? మీరు వచ్చిన 5 నెలల్లో 2 లక్షల ఫంక్షన్స్ తీసేశారు. 64 లక్షల ఫంక్షన్స్కి తీసుకొచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్లకుండా ఆయన అధికారులతో పనిచేపిస్తూ నిరంతరం పనిచేపిస్తూ వాలంటీరు సచివాలయం వీళ్ళందరితో కూడా పనిచేపిస్తూ దాదాపు 20 లక్షల ఫంక్షన్స్ ఇంక్రీజ్ చేశారు. 20 లక్షల పై మాట 25 లక్షల ఫంక్షన్స్ ఇంక్రీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి మీరు 2 లక్షల ఫంక్షన్స్ తీసేసి ఇప్పుడు మళ్ళీ మీరేళ్ళి తిరుగుతున్నారంటే మీ సెక్యూరిటీకి ఎంత ఖర్చు అయింది, మీరు తిరుగుతున్న దానికి ఎంత ఖర్చు అయింది, వాళ్ళకి ఎంత ఖర్చు అయింది, మీ ట్రావెల్ అలవెన్సెస్ ఏంటి, ఇవన్నీ స్టేట్ బడ్జెట్లోకి రావా? ఆయన ఏమో అక్కడ డ్రోన్ ఎలివేషన్స్ చేస్తారు. మరి దానికి ఖర్చు ఎవరితో కూడా మాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన పర్సనల్ కెమెరామ్యాన్ ఉన్నారో, లేకపోతే ఇంకోటి ఉందో, అది రాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తుందో, ఏపీ డిజిటల్ కార్పొరేషన్కి వస్తుందో, లేకపోతే ఇంకోటికి వస్తుందో కూడా మాకు అర్థం కాదు. డ్రోన్ షాట్లు కేజీఎఫ్ లెవెల్లో ఉన్నాయి అసలు ఎలివేషన్స్. అధికారులు, కస్టమ్స్ అధికారులు మీరు చెప్తే ఆగట్లేదా, లేకపోతే కస్టమ్స్ అధికారులు అంతా నెగ్లెక్ట్గా పనిచేస్తున్నారా? అసలు అది రైస్ తీసుకొని మన పోర్ట్ వరకు వచ్చి పోర్ట్లో కూడా లోడ్ అయిందంటే కస్టమ్స్ అధికారులు అంత బాగా పనిచేస్తున్నారా, లేకపోతే ఎవరు కూడా ఆగట్లేదా? నార్మల్ ఒక చిల్లర కొట్టోడే సామాన్లు వేసుకొని వస్తుంటే మధ్యలో వాళ్ళు లాపి ఫైన్లు అయ్యిందని చెప్పేసి చెక్ చేస్తారు కదా సార్. మరి అంత పెద్ద లారీలకి ఎవరిది బాధ్యత? కేవలం ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ మాత్రమే రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడా? మిగిలిన ఏ వాళ్ళు చేయట్లేదా? ఆయన నేను సమర్థించట్లేదు. ఆయన తప్పు చేస్తుంటే ఇంకోటి చేయండి. ఇంకొకటి, మీరు కేజీ బియ్యానికి 43 రూపాయలు స్పెండ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. 43 రూపాయలు, సరే 44 రూపాయలు వేసుకోండి. 43 రూపాయలు 44 పైసలు స్పెండ్ చేస్తున్నారని చెప్పేసి ఎవరు తింటున్నారు సార్ ఆ బియ్యం? ఎందుకు మీరు దానికోసం ఎవరు తింటున్నారో అని అడుగుతున్నారు. మీరు తింటారా? నేను తింటా. వారం రోజులు కూర్చొని ఆ బియ్యం మీరు నేను కలిసి తిన్నాం. ఓకేనా? మీరు తినగలరు ఆ బియ్యం? సామాన్య ప్రజలు ఎవరు కూడా ఆ బియ్యాన్ని తిన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, మీరు రేషన్ కార్డ్స్ దాదాపు 80 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరూ కూడా తినరు. వాళ్ళందరూ కూడా ఏ ఇంటి దగ్గర కొట్టులోకో లేకపోతే ఎవరికో అమ్ముకోవడం చేస్తారు. మీరు 43 రూపాయలకి స్పెండ్ చేస్తుంటే వాడు కొట్టోడికి 10 రూపాయలకి అమ్ముకుంటున్నాడు. కొట్టువాడికి 10 రూపాయలకి అమ్ముకుంటున్నాడు. మీరు 43 రూపాయలు పెట్టి స్పెండ్ చేసి ఇస్తున్నాం అని చెప్పి వాడిని తింటున్నాడా? మరి వాడు చేసేది ఏంటి? మిడిల్ క్లాస్ వాడు చేసేది కూడా తప్పే కదా ఇక్కడ. మీరు 43 రూపాయలకి రేషన్ బియ్యం ఇస్తున్నారు. అవి తినడానికి బాగో, ఇంకోటి బాగో. అదే సబ్సిడీ కింద మాకిస్తే మేమే కొత్త రైస్ వండుకొని తింటాం కదా. కొట్టుకెళ్ళి దాదాపు ఇంకొక 7 రూపాయలు వండుకుంటే మంచి బియ్యం వచ్చేస్తాయి. లేదంటే మీరు ఇచ్చే సబ్సిడీ కింద మంచి రైస్ ప్యాక్ కట్ వస్తుంది. దానివల్ల అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీరు ఇచ్చే బియ్యం తినలేరు, లేకపోతే ఇంకోటి చేయలేరు. ఎందుకంటే ఆ బియ్యం మీరు కూడా తినరు. అవి ఎలా ఉంటాయో కూడా అందరికీ తెలుసు. దాని బదులు సబ్సిడీ కింద డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ఇదిగోండి ఇంత ఇస్తాం 43 రూపాయలు ఇంట్లో ఫ్యామిలీలో నలుగురు ఉంటే వాళ్ళకి ఇచ్చే 5 కిలోలు, ఒక్కొక్కరికి 5 కిలోలు కాబట్టి 43 × 40 × 5 200. అట్లా ఒక్కొక్కరికి నెక్స్ట్ నలుగురు ఉన్నారు కాబట్టి 800, అట్లా ఒక 900 రూపాయలు ఆ ఫ్యామిలీకి వస్తాయి. వాళ్ళు ఇంకా మిగిలిన వేసుకొని మంచి బియ్యం తెచ్చుకుంటారు. అలాంటి ఎందుకు ఆలోచించట్లేదు? ఇందిరాగాంధీ గారి టైం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అవే బియ్యం తినాల్సి వస్తుంది. ఇంకా కూడా అదే బియ్యం అంటే ఎట్లా? టెక్నాలజీ మారింది కదా, అందరి లైఫ్ స్టైల్స్ మారినాయి అన్నప్పుడు మీరు ఏం చేయాలి? ప్రభుత్వం నుంచి మీరు ఎన్ని కూడా ఆలోచించాలి కదా. మాకున్న సందేహాలు మాత్రమే. అన్ని ప్రభుత్వాలు కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాయి. మీ ప్రభుత్వం ఇది కంటిన్యూ చేస్తుందని చెప్పేసి చెప్పట్లేదు. ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆయన కొంచెం క్వాలిటీ రైస్ ఇచ్చామని చెప్పేసారు. నేనైతే తెచ్చుకొని తిన్నాను. ఆ బియ్యం అయితే బాగుంది. నాకు ఎటువంటి, నేను చెప్పడానికి కూడా ఏం కేర్, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అంటే అనుకున్నాగా నాకు ఇబ్బంది.
జిఎస్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎందుకు పడిపోతుంది? జిఎస్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎందుకు పడిపోతుంది? ఇప్పటి వరకు కూడా జిఎస్టీ రైజ్ అయిందే లేదు, ఒక అక్టోబర్లో తప్ప. ఒక అక్టోబర్లో, అది కూడా ఏం అమాంతం పెరిగిపోలేదు, నార్మల్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ మైనస్లోకి వచ్చింది, -10% ఉంది. ఇండియా జిఎస్టీ 10% ప్లస్ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ 10% మైనస్లో ఉంది. దీని అందరికీ కూడా కారణం ఏమిటి? ఇవి కదా ఫోకస్ పెట్టాల్సింది, ఇవి కదా డెవలప్ చేసుకోవాల్సింది. వాలంటీర్లు వచ్చిన దగ్గర నుంచి కూడా వాలంటీర్లని 10,000 ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఆ వాలంటీర్లు లేరని చెప్పేసి చెప్తున్నారు. మరి లేని వాలంటీర్కి 10,000 రూపాయలు ఎలా ఇస్తామని చెప్పేసి చెప్పారు? లేని వాలంటీర్లకి నిరుద్యోగ భృతన్న వాళ్ళకి ఇస్తే ఒక 3,000, కనీసం వాళ్ళకన్నా ఇస్తే మేము వాళ్ళకి వచ్చి 5,700 ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ ఇయర్లో 700 పెంచాడు. సో కొంచెం సగానికి సగం వస్తుందని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద 80% లేడీసే ఉంటారు. మీరు ఆ డేటా చూసుకొని ఇస్తే 80% లేడీసే ఉంటారు. ఇలాంటి పాయింట్స్ ఎందుకు ఇదవుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. నిరుద్యోగ భృతికి వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ మీరు వచ్చిన ఫస్ట్ సంవత్సరం అమ్మఒడి ఫస్ట్ అకాడమిక్ ఇయర్కి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ అకాడమిక్ ఇయర్కి అమ్మఒడి లేదు, ఉంటే బడ్జెట్లో చూపించలేదు. లేదు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఫస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఆయన అమ్మఒడి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. 2,000 తగ్గించాడు, 13,000 ఇచ్చాడు. అంటే 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి. స్కూలు టాయిలెట్స్ కానివ్వండి, ఆయాలు కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, బెంచీలు కానివ్వండి, ఇవన్నీ కూడా రెడీ చేయాలంటే 2,000 పెద్ద ఇదా నాకు అర్థం కాదు. మేము చదువుకున్న టైంలో నేను నారా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే 2015లో 10th కంప్లీట్ చేశాను. రైల్వే ట్రాక్ల మీదకి ఇటుకి వెళ్ళేవాళ్ళు, వాష్రూమ్స్ లాగా ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. 2,000 స్కూల్కి ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. తర్వాత ఆయన ఎలక్షన్ ప్రామిసెస్లో ప్రామిస్ చేసింది కూడా అదే. ఏం ప్రామిస్ చేశారు? 17,000 ఇస్తా. 17,000లో 2,000 మీరు స్కూల్కి వెళ్ళి మీరే కట్టాల్సి ఉంటుంది. డైరెక్ట్గా కట్ చేసుకొని వచ్చుగా. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలుస్తుంది మనం స్కూల్కి పే చేస్తాం, గవర్నమెంట్ స్కూల్కి కూడా టాయిలెట్స్ ఇవన్నీ కూడా బాగుండడానికి ఆయనే డబ్బులు ఇచ్చి ఆయనే వెళ్ళి కట్టండి అమ్మా అని చెప్పేసి చెప్పారు. ఎంత మంచి కాన్సెప్ట్. అట్ట కాదు, మేము ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం, అంతమంది పిల్లలకి ఇస్తాం అని చెప్పేసి చెప్పారు. మరి అది సార్ ఏదో మాట్లాడాలనిపించింది, వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.